ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు అన్నారు. వాలంటరీ వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి 10 నెలలు కావస్తున్న ఆ హామీని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కానీ ఆ రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సాగినటువంటి పరిస్థితి ఉంది. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు గ్రామ వాలంటీర్ల యొక్క సేవలు మాకు అవసరం లేదనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వాలంటీర్లను నిలుపుదల చేసి ఈరోజు అసెంబ్లీ సాక్షికి కూడా ఈరోజు వాలంటీర్లకి గత ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదు, గత ప్రభుత్వమే వాళ్ళని కొనసాగింపుగా ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు మాట మార్చడం సరైనటువంటిది కాదు. కాబట్టి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాలంటీర్లందరినీ కూడా కొనసాగించి వాళ్ళ గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మాట నిలబెట్టుకోవాలని, అట్లాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడేటువంటి మాటలన్నిటి కూడా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కడప జిల్లా కమిటీ నుంచి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.